జోగి మేఘన ఎవరైతే జోగి రమేష్ పెద్ద కోడలు రాజీవ్ భార్య ఉందో, జోగి రమేష్ పెద్ద కొడుకైనటువంటి రాజీవ్ భార్య ఉందో, ఆవిడ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి తీసుకొచ్చిందే జోగి రమేష్. జోగి రమేష్ కేసు నమోదైన తర్వాత పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత నెల రోజులు అజ్ఞాతంలో ఉన్నాడు. ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. తర్వాత ఉమెన్ కోర్టు నుంచి కొంత ఊరట లభించింది. అరెస్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించడంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేఘనా గురించి, మేఘనా ఫ్యామిలీ గురించి ఆయన మాట్లాడాడు. పైగా వీళ్ళు వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే ఆఫీసులోకి వెళ్ళొచ్చారు, సో వాళ్ళే మొత్తం నడిపారు అని చెప్పి మాట్లాడటంతో అసలు ఏం జరిగిందో బాహ్య ప్రపంచానికి తెలియాలి అని చెప్పి వీళ్ళు ప్రెస్ ముందుకు వచ్చారు. అంటే జోగి రమేష్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఉండకపోతే ఈ రోజు ఈ ఫ్యామిలీ బయటకు వచ్చి మాట్లాడేది కాదు. 100% బయటకు వచ్చి మాట్లాడేది కాదు. ఎందుకనంటే కేసు పెట్టి దాదాపుగా 15-20 రోజులు పైన అవుతున్నా, నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఈ ఫ్యామిలీ ఎక్కడా కనపడలా. ఏ మీడియాతోనూ మాట్లాడాల, ఏ సోషల్ మీడియాలోనూ కనపడలా. కానీ జోగి రమేష్ ప్రెస్ మీట్ తరువాత ఆయన చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతోనే జోగి మేఘన అయితే బయటికి రావడం జరిగింది. నిన్న కొన్ని పెను సంచలన ఆరోపణలు చేసింది. అన్నిటికీ మించి వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరికి వెళ్ళారని ఏదైతే జోగి రమేష్ ఆరోపణ చేశాడో దానికి మేఘన కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఏమని? సరే, మేము వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరికి న్యాయం కోసం వెళ్ళాం, మీరు చూపించిన వీడియో మేము రెండోసారి వెళ్ళింది, ఆల్రెడీ అంతకు ముందు ఒకసారి వెళ్ళాం, మేమే చెప్తున్నాం బహిరంగంగా. మరి దానికంటే ముందు మేము సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో సెటిల్మెంట్ కోసం వెళ్ళాం, దాన్ని ఎందుకు చెప్పలేదు? అలాగే వైసీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాం న్యాయం కోసం, జగన్మోహన్ రెడ్డి ఉండగా ఆయన కలవలేదు, మరి దాన్ని ఎందుకు చెప్పలేదు? అలాగే జోగి రమేష్ బాబాయ్ దగ్గరికి కూడా వెళ్ళాం, ఆయన కూడా నేనేమి చేయలేనని చేతులు ఎత్తేసాడు, జోగి రమేష్ నా మాట వినే పరిస్థితి లేదని, మరి దాన్ని ఎందుకు చెప్పలేదని చెప్పి నేను ఆ ఫ్యామిలీ క్వశ్చన్ చేసింది. సో చెప్పాలి, జోగి రమేషే దీనికి ఆన్సర్ చెప్పాలి. మీరు వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరికి వీళ్ళు వెళ్ళొచ్చిన వీడియో చూపించారు కదా, మరి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి, వైసీపీ ఆఫీస్ దగ్గరికి, అలాగే మీ బాబాయ్ దగ్గరికి వెళ్ళిన వీడియోలు ఎందుకు చూపించలేదు? అంటే అవి మీకు అనుకూలంగా ఉన్నావు కాబట్టి వసంత కృష్ణ ప్రసాద్ వీడియో చూపించారు. ఎందుకని? దీని వెనక తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పొచ్చు అనే ఉద్దేశంతో. కానీ మన అదే నిజమైతే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే వాళ్ళ వెనక పార్టీ ఉందని మనం అనుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి కూడా వెళ్ళారు కదా, మరి అప్పుడు వైసీపీ పార్టీ ఉందనుకుందామా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుకి కూడా వెళ్ళారు కదా, దాని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకుందామా? వాళ్ళు చెప్పింది అదే. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో మొదటగా వీళ్ళు విజయవాడ పోలీస్ కమిషనర్ దగ్గరికి కంప్లైంట్ పట్టుకుని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇలా కేసు పెడుతున్నారని తెలిసి జోగి రమేష్ ఏం చేశాడంటే కొంతమంది వ్యక్తుల చేత, ఎవరైతే మేఘన వాళ్ళ లాయర్ ఉన్నాడో లాయర్కి ఒక మెసేజ్ చేశారు. ఏమని? ఈ కోర్టులు కేసులు వద్దు, కూర్చుని మాట్లాడుకుందాం, సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో కూర్చుందాం, మీరు కేసు వాపస్ తీసుకోండి అని. వాళ్ళ లాయర్ వచ్చి అమ్మాయి ఇలాగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కూర్చుని మాట్లాడుకుందాం అంటున్నారు, ఏం చేద్దామని అడిగితే వీళ్ళ కుటుంబం కూడా సరే మనకు కావాల్సింది కూడా కేసులు కాదు సెటిల్మెంటే కాబట్టి, సరే సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు కాబట్టి వైసీపీలో కొద్ది పెద్ద రకంగా ఉన్న వ్యక్తి కాబట్టి సరే న్యాయం చేస్తాడేమో, వెళ్ళి మాట్లాడి చూద్దాం, లేకపోతే అప్పుడే మనం ఏదో డిసైడ్ అవుదామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పారు. జోగి రాజీవ్ గురించి చెప్పారు, పెళ్ళైన తర్వాత ఏం జరిగిందో చెప్పారు, 2 నెలలకి పంపేసింది చెప్పారు, అన్నీ చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి విన్న తర్వాత నీకెందుకమ్మా, న్యాయం చేద్దాము, నేను ఉన్నాను కదా, నువ్వేం కంగారు పడద్దు, ఇప్పుడు కోర్టులు కేసులు అంటూ బయటికి వెళ్తే పరువు పోవటం అలాగే ల్యాగ్ అవటం తప్ప ఉపయోగం ఉండదు, కూర్చుని సెటిల్ చేద్దాం, నాకు 2 రోజులు టైం ఇవ్వు అని సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం విన్న తర్వాత వీళ్ళకి చెప్పాడు. సరే, ఒక పెద్ద మనిషి 2 రోజులు టైం అడిగాడు కదా అని చెప్పి వీళ్ళు వదిలేశారు. 2 రోజులు అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, పట్టించుకోవట్లా. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఏమీ మెసేజ్ రాలేదు, ఫోన్ రాలేదు. అలాగని చెప్పి పోనీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా జోగి ఫ్యామిలీతో మాట్లాడి ఒప్పందం చేశాడంటే జోగి ఫ్యామిలీ నుంచి వీళ్ళకి కాంటాక్ట్ రాలేదు. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఇక ఈ అమ్మాయిని మర్చిపోయారు. అలాగే వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళారంట, మేఘనా కావచ్చు వాళ్ళ తండ్రి కావచ్చు వెళ్ళారంట. వెళితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వాల, ఆ రోజు కలవల, బయటకు వచ్చేసారు. అంటే మేబీ కలవకుండా అడ్డుకున్నారు, జగన్మోహన్ రెడ్డిని కలవకుండా అడ్డుకున్నారు. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆఫీస్కి వెళ్ళినా, వైసీపీ ఆఫీస్కి వెళ్ళినా న్యాయం జరగల. సర్లే అని చెప్పి జోగి రమేష్ బాబాయ్ దగ్గరికి వెళ్ళారు, వెంకటేశ్వర్లో సమ్ మీద పేరు ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళారు. పాప ఆయన విన్నాడు, నీకు జరిగింది అన్యాయమేనమ్మా, కాకపోతే ఇప్పుడు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, జోగి రమేష్ నా మాట వినే పరిస్థితి లేదు, నీకు న్యాయం జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను, కానీ నేనైతే జోగి రమేష్తో చెబితే ఆయన వినే పరిస్థితి అయితే లేడు, నువ్వు ఏదో వేరే లీగల్గానో లేకపోతే ఇంకోటో న్యాయం కోసం ప్రయత్నం చేయడమే తప్ప నేనేమీ చేయలేను అని చెప్పి ఆయన చేతులు ఎత్తేశాడు. అప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరికి వెళ్ళాడు. నేను ఆడు కూడా చెప్పారు, వసంత కృష్ణ ప్రసాద్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలా, ఫస్ట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని మాట్లాడితే, అమ్మ ఆడపిల్లవి, నువ్వు ఏదో సమస్య మీద వచ్చావు, ఇక్కడ వద్దులే అందరూ ఉంటారు, ఇంటికి రండి, మీరు నువ్వు మీ నాన్న ఇంటికి రండి మాట్లాడదామని చెప్తే
వసంత కృష్ణ ప్రసాద్ అంటే ఆయన ఎంతో హుందాగా చెప్పాడు చూడండి. అప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే, ఈ కేసులు కోర్టులు అంటే నీకు ల్యాగ్ అవుద్ది, నీకు బోడంత భవిష్యత్తు ఉంది, ఏళ్ల తరబడి సాగుతాయి, దానికంటే ఏదైనా కూర్చుని రాజీ చేసుకోండి, ఇక అయ్యింది అయిపోయింది కదా, నీకు మంచి భవిష్యత్తు ఉంది కదా, ఎందుకు నాశనం చేసుకోవటం అని చెప్పి ఆయన ఒక మంచి సలహా ఇచ్చాడు. అది తప్ప ఒప్ప? కరెక్టే కదా. ఆయనే కోర్టుకి వెళ్ళొద్దు, స్టేషన్కి వెళ్ళొద్దని సలహా ఇచ్చింది ఆయనే. అది ల్యాగ్ అవుద్ది, ఏళ్ల తరబడి సాగుద్ది, నీ లైఫ్ నష్టపోతావని చెప్పింది ఆయనే, వసంత కృష్ణ ప్రసాదే. పైగా ఆయన దాన్ని ఉపయోగించుకోవచ్చు, ఇదిగో నీ కోడలు నా దగ్గరకు వచ్చింది న్యాయం కోసం అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ కనీసం వచ్చిన సంగతి కూడా ఎవరికి తెలియని వల్ల పార్టీ ఆఫీస్కి వెళ్తే అందరికీ తెలుస్తేనే ఆయన ఇంటికి వచ్చి మాట్లాడమన్నాడు. ఎందుకని? 10 మందికి తెలియకూడదని. ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ 100కు 100% ఆ వ్యక్తి గురించి కానీ జోగి ఫ్యామిలీ గురించి కానీ బయటకు రాకూడదని జాగ్రత్త పడ్డాడు. మనం దాన్ని ఒప్పుకోవాలి. అదే వసంత కృష్ణ ప్రసాద్ మళ్ళీ ఇలా బాబాయిని, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ మాట్లాడారు కదా, అదే బాబాయిని వసంత కృష్ణ ప్రసాద్ పిలిపించాడట, ఆ ఇంటికి వచ్చాడట. మరి ఏదోటి జోగి రమేష్తో మాట్లాడి, చూడు అనవసరంగా పిల్ల నష్టపోతుంది కదా, జీవితం వాళ్ళకి పెళ్ళి అది ఇష్టం లేకపోయింది, ఏదోటి చేసి వీళ్ళ సెటిల్మెంట్ లేదో వీళ్ళకి చేసేసి వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళ దారి వీళ్ళు చూసుకుంటారు కదా, ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటే మళ్ళీ ఆయన అదే చెప్పాడంట, నా మాట వినే పరిస్థితి ఎక్కడుందో జోగి రమేష్, నా మాట వినడు అని. అప్పుడు తప్పని పరిస్థితుల్లో వీళ్ళు స్టేషన్కి వెళ్ళారు తప్ప ఇందులో వసంత కృష్ణ ప్రసాద్ పాత్రే లేదు, వసంత కృష్ణ ప్రసాద్ ప్రమేయమే లేదు. ఆయన కూడా ఇది ఫ్యామిలీ ఇష్యూ కదమ్మా, మనం మాత్రం ఏం చేయగలదు అన్నట్టుగా ఆయన కూడా చెప్పాడు. మీరు కూర్చుని మాట్లాడుకుంటే మంచిదని మాత్రం ఆయన సలహా ఇచ్చాడు. సో ఆ విషయం నిన్న స్వయంగా వీళ్ళే చెప్పారు. అంటే వసంత కృష్ణ ప్రసాద్ను ముందు పెట్టి తెలుగుదేశం పార్టీని జుబ్బూచిగా చూపాలంటే ఏమైంది? మొత్తం బండారం మొత్తం కూడా బయటకు వచ్చింది. ఏం చెప్పింది నిన్న? వాళ్ళ ఇంట్లో పూర్తిగా అందరూ క్రిస్టియన్స్, ఆవిడ మదర్ అంటే జోగి రమేష్ భార్య శకుంతల డైలీ బైబుల్ చదువుద్ది, తప్పు కాదు, వాళ్ళు చదువుకోవచ్చు. ఈ అమ్మాయి మాత్రం పూజ చేయాలంటే భయపడేదంట. శివుడు ఫోటోని పెట్టి పూజ చేస్తుంటే శివుడు దేవుడు ఎలాగవుతాడు? 2 పెళ్ళాలు ఉన్నారు కదా, మనుషులాగా 2 పెళ్లిళ్ళు చేసుకుంటే దేవుళ్ళు అవుతారా అని చెప్పి శివుడిని కించపరిచింది అక్కడ. అలాగే దేవుడి దగ్గర ఏదో కథ ప్రసాదం పెడితే దేవుడు వచ్చి తింటాడా? ఇప్పుడు ప్రసాదం ఎందుకు పెట్టావు అక్కడ, దేవుడు వచ్చి తింటాడా అని స్వయంగా అత్త అడిగేదంట. ఈ అత్తకు భయపడి అగరబత్తి వెలిగిస్తేనేమో శవాల దగ్గర వాసనలాగా ఉందనేదంట. అగరబత్తి వెలిగించాలంటే భయం, గంట కొట్టాలంటే భయం, హారతి ఇవ్వాలంటే భయంగానే బతికారు. 2 నెలల తర్వాత పంచాయతీ పెట్టారు. ఏమని? ట్విస్ట్ ఏంటో తెలుసా? పెళ్ళైన 2 నెలలకే విడాకులకు అప్లై చేశాడు జోగిరాజు. ఆ విషయం వీళ్ళకి తెలియదు. కాకపోతే కోర్టు రిజెక్ట్ చేసింది. ఎందుకని? నోటీసులు పంపలా. నోటీసులు వస్తే వీళ్ళకి తెలిసేది. నోటీస్ ఎందుకు పంపలేదు అంటే, విడాకులకు అప్లై చేసినప్పుడు పెళ్ళైన సంవత్సరం వరకు లేదా 6 నెలల వరకు టైం ఉంది, ఆ లోపు విడాకులకి అప్లై చేయడం కుదరదు, కాబట్టి విడాకులకి అప్లై చేయడం కుదరదని కొట్టేసింది. తర్వాత ఏడాది పాటు ల్యాగ్ చేయాలి, ఏడాది గడవాలి విడాకులకు అప్లై చేసుకోవాలంటే. ఏడాది పాటు ఎలా ల్యాగ్ చేయాలని ఆలోచించి పంచాయతీ అంటే వాస్తవానికి రాజీవ్ తినతో కరెక్ట్గా ఉండట్లేదని జోగి రమేష్కి వాళ్ళ భార్యకి చెప్పింది. వాళ్ళు పట్టించుకోవాలా. దీంతో మేఘనా తల్లిదండ్రులు వచ్చి నిలదీశారు, అడిగారు ఏంటి పరిస్థితి అని. అడిగితే సరే మా అబ్బాయికి ఏదో ఇబ్బంది ఉంది, మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాము, అప్పటి వరకు మీ పిల్లని తీసుకెళ్ళండి అన్నారు. అదేంటి మీ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తే మా పిల్లని తీసుకెళ్ళడం ఏంటి, ఇక్కడే ఉంటుందంటే లేదు మేఘనా ఇక్కడ ఉంటేనేమో నర్వస్గా ఫీల్ అవుతున్నాడు, రాజు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు, కొంతకాలం మీ దగ్గర చెట్టుకోండి, తర్వాత అంతా సద్దుమణిగాక నేను తీసుకొస్తాను అన్నారు. సరే ఏదో చెప్పారు కదా, 1-2 నెలల్లో చూద్దామని చెప్పి ఈవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఇదేంటి పెళ్ళైన 2 నెలలు గడవకుండా వచ్చి పుట్టింటిగాడు ఉంటుందని చెప్పి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెవులు కోరుకుంటున్నారంట. అది వాళ్ళకి బాధగా ఉంది. సరే ఏదోట్లా అయ్యింది కదా అని చెప్తే నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, ఏమీ లేదు. ఇంతలో జోగి రమేష్ మీద ఏమో కల్తీ లెక్కర మద్యం కేసు వచ్చింది, జోగి రమేష్ని అరెస్ట్ చేయటం, ఈ తతంగం అంతా ఒక 2-3 నెలలు పట్టింది. ఇంతలో పెళ్ళయి కరెక్ట్గా ఏడాది అయిపోయింది. ఏడాది అయిపోయిన మొదటి వారంలోనే మళ్ళీ వెళ్ళిపోయి విడాకులకు అప్లై చేశారు. అంటే జోగి మేఘనాను ఇంటికి పంపేయటం కోసం వీళ్ళు ఆడినటువంటి డ్రామానే, మీరు మా కొడుక్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం మీరు తీసుకెళ్ళండి అని. నిజంగా ట్రీట్మెంట్ లేదు, ఏమీ లేదు, అంతా ఉత్తిదే. ట్రీట్మెంట్ ఇస్తే వీళ్ళు అడిగారంట, నిలబడద్దా, 2 నెలలు పడద్దా, ఏ డాక్టర్ దగ్గర ఇప్పిస్తున్నారు అని అడిగితే దానికి ఏది సమాధానం చెప్పలా. అంటే ట్రీట్మెంట్ అనేది ఉత్తిదే, ఏడాది గడవాలి, అప్పటి వరకు ఈ అమ్మాయిని మన ఇంట్లో ఉండకుండా దూరంగా పెట్టాలి. ఆ ఉద్దేశంతో గట్టిగా పెళ్ళైన 2-3 నెలలు కూడా ఉందో లేదో పెళ్ళయ్యాక ఈ 2-3 నెలల్లో జరిగినటువంటి ఘటనలు ఇవన్నీ. ఇంకో మాట కూడా చెప్పింది, మీరు చూసినటువంటి వీడియోలు 10% 20% వీడియోలు నా దగ్గర ఇంకా ఉన్నాయి వీడియోలు. ఎప్పుడైతే వీళ్ళు మమ్మల్ని దూరం పెడుతున్నారని నాకు అనుమానం వచ్చిందో అప్పటి నుంచి జరిగిన ప్రతి ఘటనను నేను నా దగ్గర సేవ్ చేసి పెట్టుకున్నాను. నా అవసరం కోసం భవిష్యత్తులో ఎటుపోయి ఎటు వస్తుందని చెప్పి నేను అన్నీ నా దగ్గర పెట్టుకున్నా. మీకు ఇంకా 80% వీడియోలు మీరు చూడాలి, ఆశ్చర్యపోతారు చూస్తే.
సమయం వచ్చినప్పుడు నేనే బయట పెడతానని చెప్పి మేఘనా కూడా చెప్పింది. అసలు రాజీవ్ సరిగ్గా ఉండట్లేదని మొదట చెప్పిందే జోగి రమేష్కి వాళ్ళ భార్యకి. మరి వాళ్ళైనా కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. చెయ్యకపోతేనే అప్పుడు మేఘనా తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అయ్యి గట్టిగా నిలదీశారు. పైగా వాయిస్ కాల్ వినే ఉంటారు కదా, సోషల్ మీడియాలో లీక్లు అయినాయి, అవి నిజమైన కాల్సే. నిన్న మేఘనా చెప్పింది, మీరు చూసినటువంటి ప్రతి వీడియో, మీరు విన్నటువంటి ప్రతి కాలు నిజమే, అది అబద్ధం కాదు, దాని ఒరిజినల్ నా దగ్గరే ఉన్నాయి. ఏమంది వాళ్ళ అత్తగారు ఏమంది ఫోన్ చేసి మేఘనా తండ్రికి, మీ అమ్మాయికి ఏదన్నా కానుకలు గిఫ్టుల రూపంలో ఇస్తే మా అబ్బాయికి 3 వస్తుందని చెప్పారంట. ఏ తల్లైనా ఆ మాట చెప్పుద్దా? నా కొడుకు 3 రావాలంటే మీరు గిఫ్ట్లు ఇవ్వండి అని చెప్పి ఏ తల్లైనా చెప్పుద్దా? రాజకీయాల్లో ఉన్నారు, ఇంత సంపాదించుకున్నారు, ఇంకా ఆశ చచ్చిపోక ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే, కంప్లైంట్లో రాసింది కరెక్టే. ఏదో ఆడబడుచులకి ఇది బట్రా అంటే జోగి రమేష్ కూతురికి అది బట్రా, నాకేమో బెంచ్ కారు బట్రా, హారం బట్రా, ఇది వాళ్ళు అడిగినటువంటి కోరికలు. ఈ కంప్లైంట్లో రాసింది నిజమే. ఆ ఆడియో కాల్లో విన్నారు కదా మీరు, గిఫ్ట్లు ఏమన్నా ఇస్తే 3 వస్తుందంట, ఖరీదైన గిఫ్ట్లు అవి కూడా. అంటే ఒక 2-3 కోట్లు 4-5 కోట్లు పెట్టి ఏదైనా గిఫ్ట్లు ఇస్తే ఆల్రెడీ ఆయన తండ్రి చెప్పాడు, నేను తాగతకు మించి పెళ్లి చేశా. ఎందుకు చేశా? అటుపక్క పెద్ద ఫ్యామిలీ, రాజకీయంగా వాళ్ళు పెళ్లి మంచిగా చేయాలని అడిగారు. సరే తల తాకట్టు పెట్టైనా పెళ్లి మంచిగా చేస్తే నా కూతురు జీవితం బాగుంటుంది కదా అని చెప్పి నేను పెళ్లి చేస్తే ఈరోజు మళ్ళీ తిరిగి అదనపు కట్నం తీసుకురావాలని మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి స్వయంగా చెప్పారు. అంటే జోగి రమేష్ పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్తో మొత్తం నిన్న సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ అయింది. నిన్న మేఘనా ప్రెస్ మీట్తో, అంటే జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టడం వల్లే మేఘనా ప్రెస్ మీట్ పెట్టి, మేఘనా మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, జరిగిన ప్రతిదీ చెప్పింది. నా తప్పు లేదు, నా తప్పు లేకుండా నేను మాట పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు కూడా ప్రెస్ ముందుకి ఆయన నిన్న మాట్లాడిన మాటలు అబద్ధం అని చెప్పాలనే మేము ప్రెస్ ముందుకు వచ్చాం. అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ గారి పాత్ర లేకపోయినా, తెలుగుదేశం పార్టీతో మాకు ఏ పార్టీతో సంబంధం లేకపోయినా మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేశారు, మా వెనక రాజకీయ కుట్ర పన్నే ప్రయత్నం చేశారు. అందుకనే ఈరోజు మేము ముందుకు వచ్చాం. దానికంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాం, జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాం, అవి ఎందుకు చెప్పలేదని చెప్పి నన్ను క్వశ్చన్ చేశారు. మరి దీనికి జోగి రమేష్ ఆన్సర్ చేయాలా, వైసీపీ పార్టీ నాయకులు ఆన్సర్ చేయాలా, సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నం చేశాడు కదా, ఆయన సమాధానం చెప్పాలా, చెప్తారా మరి? సో ఇది జోగి రమేష్ పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ అనేది ఈరోజు మేఘనా ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణమైంది.